దుర్యోధనుడు శల్యుడికి. వినిపించిన తర్వాత శల్యుడితో అంటున్నాడు, ఓ మద్రరాజా, పరమశివుడికి బ్రహ్మదేవుడు సారథి అయి ఈ విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది. ఈరోజు కర్ణుడికి మీరు సారథ్యం వహించి కర్ణుడికి విజయాన్ని సాధించి పెట్టాలి అని అర్థించాడు. నా షరతుకు గనక అంగీకరించినట్లయితే అలాగే చేస్తానన్నాడు శల్యుడు. ఆ షరతుకి దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు కూడా అంగీకరించారు. ఇక శల్యుడి యొక్క అంగీకారంతో కర్ణుడు యుద్ధానికి ప్రయాణమయ్యాడు 17వ రోజు ఉదయం. ఆ సమయంలో అనేకమైనటువంటి అపశకునాలు కనిపించినాయి. అయితే వీటికి నేను భయపడను అన్నాడు శల్యుడితో. అపశకునాలు కనిపిస్తే అది అపజయం కలుగుతుందని గుర్తు. అయితే ఆ అపశకునాలకి నేను భయపడటం లేదని చెప్పడం కోసం అని చెప్పి ఇవన్నీ కూడా నేను లెక్క చేసేవాడిని కాదు అని బెంకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ లోపల మాత్రం కాస్త భయం మాత్రం ఉంది. అతడిలో కొంత అంతఃసంఘర్షణ జరుగుతూ ఉంది కర్ణుడిలో. అయితే కర్ణుడిలో అంతఃసంఘర్షణ జరుగుతుందని ఎలా చెప్పగలుగుతాం మనం? వ్యాసుడు చెప్పలా, కానీ ఎలా చెప్పగలుగుతామంటే ఇంత బెక్కంగా మాట్లాడినటువంటి కర్ణుడు తర్వాత తనకు కలిగినటువంటి శాపాల గురించి చెబుతాడు. పరశురాముడి శాపము, బ్రాహ్మణుడి శాపం. పరశురాముడి శాపం కన్నా బ్రాహ్మణుడి శాపం ప్రమాదకరమైంది. పరశురాముడి శాపం ఏంటంటే అవసర సమయంలో నీకు బ్రహ్మాస్త్రం గుర్తురాదని. కానీ బ్రాహ్మణుడి శాపం అది కాదు. బాగా తీవ్రంగా నీ శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది. అప్పుడే నీ శత్రువు చేతిలో నీకు మరణం. అంటే మరణాన్ని కూడా శాసించాడు. మరి అది దుర్యోధనుడికి చెప్పలా, ఎవరికీ చెప్పలా. ఇంతవరకు ఎవరికీ తెలియదు ఈ శాపాల గురించి. కానీ శల్యుడితో మాత్రం చెప్తాడు. అంటే శల్యుడితో చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే లోపల అంతఃసంఘర్షణ. ఇన్ని అపశకునాలు జరిగినాయి, మరి శాపం కూడా ఒకటి నాకు ఉంది కదా. ఆ శాపం కూడా బ్రాహ్మణుడి యొక్క శాపం కూడా ఎలాంటిదనంటే నా మరణానికి సంబంధించింది. కాబట్టి భయపడవలసిందే అని లోపల అనిపిస్తూ ఉంది. బయటికి మాత్రం బెంకంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంతఃసంఘర్షణ కర్ణుడికే కాదు, నిజంగా చెప్పాలంటే భీష్మద్రోణాదులకు కూడా అంతఃసంఘర్షణ ఉంది. సాధారణంగా మహాభారతాన్ని చదివినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అదేమిటనంటే అధర్మపక్షంలో భీష్ముడు ద్రోణుడు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడేవాళ్ళు కదా. పాండవులు ధర్మాత్ములని చెప్పేవాళ్ళు కదా. దుర్యోధనుడు దురాత్ముడని చెప్పేవాళ్ళు కదా. మరి ఆ దుర్మార్గుడి పక్షంలో ఎందుకు నిలబడ్డారు అనేటువంటి సందేహం లోకంలో అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ప్రవేశించడానికి ముందే ఇలాంటి అంతఃసంఘర్షణ అతడు పడ్డాడు. ఏమని? నేను ధర్మంగానే యుద్ధం చేస్తున్నానా? ధర్మంగానే ఈ యుద్ధరంగంలో ప్రవర్తిస్తున్నానా? బ్రాహ్మణుడైనటువంటి వాడు యుద్ధ విద్యలు నేర్పచ్చు, యుద్ధం కూడా చేయవచ్చు. అయితే ఎప్పుడు చేయాలి యుద్ధం? బ్రాహ్మణుడైనటువంటి వాడు ధర్మానికి హాని కలిగినప్పుడు యుద్ధం చేయాలి. మరి నేను ధర్మానికి హాని కలిగించినటువంటి వాడి పక్షంలో యుద్ధం చేస్తున్నా. ఎవరైతే ధర్మానికి హాని కలిగించారో, అధర్మంగా ఉన్నారో వాళ్ళ పక్షంలో నేను యుద్ధం చేస్తా ఉన్నా. ధర్మంగా ప్రవర్తించేటువంటి పాండవుల మీదకి యుద్ధానికి వెళ్తున్నా. అంటే ధర్మానికి హాని కలిగితే యుద్ధం చేయాలైతే నేను ధర్మానికి హాని కలిగించడం కోసం యుద్ధం చేస్తున్నా. ఒక రకంగా నేను అధర్మానికి దాస్యం చేస్తున్నా. బ్రాహ్మణుడు
అయినటువంటి వాడు ఒకరికి దాస్యం చేయకూడదు. బ్రాహ్మణుడు దానం చేయాలి, అంతేగాని దాస్యం చేయకూడదు. కాబట్టి నేను ధర్మంగా ప్రవర్తిస్తున్నట్లు ఎలా అవుతుంది? మరి నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? మళ్ళీ తాను ఎందుకు ఇట్లా చేస్తున్నది సమర్థించుకోవాలి. అందుకని అంటున్నాడు, భీష్ముడు ఎచ్చటనో ద్రోణుడు ఎచ్చటనే అనేటువంటి విషయాన్ని ఎన్నో సందర్భాల్లో సభలో చెప్పాడు ద్రోణాచార్యుడు. భీష్ముడు ఎక్కడుంటే ద్రోణుడు అక్కడే. అంటే భీష్ముడిని అనుసరిస్తూ పోతుంటా, నాకు సొంత అభిప్రాయం లేదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే భీష్ముడు ఈ ద్రోణాచార్యుడికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాడు, అతనికి బ్రతకటానికి అన్ని రకాలైనటువంటి వీలు కల్పించాడు, అన్ని రకాల సుఖాలు భోగాలు కూడా అనుభవించడానికి అవకాశం కల్పించాడు. ఎందుకంటే అంతకుముందు కన్న కొడుక్కి పాలు ఇవ్వటానికి కూడా అతనికి వీలు కాల, అంత పేదరికం, కటిక పేదరికం. మరి ఇప్పుడు ఆ పేదరికంలో నుంచి బయటపడేశాడు భీష్ముడు. కాబట్టే భీష్ముడిని అనుసరించుకోవాలి అనుకున్నాడు. కాబట్టి మరి భీష్ముడు ఎక్కడో ద్రోణుడు ఎక్కడని నేను చెప్పాను కదా, మరి చెప్పినటువంటి దాన్ని వృధా చేయకూడదుగా. కాబట్టి అది వృధా చేయకూడదు. ఇటేమో అధర్మపరుల పక్షాన్ని నిలబడి ధర్మం మీద యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. ఇలా ఆలోచించి మదనపడ్డాడు ద్రోణాచార్యుడే కాదు, భీష్ముడు కూడా మదనపడ్డాడు. ఎందుకని మదనపడ్డాడు? ఆయన తప్పనిసరిగా కౌరవ పక్షంలో ఉండి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ కౌరవ సామ్రాజ్యాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి వాడు. ధృతరాష్ట్రుడు పుట్టకముందే భీష్ముడు ఈ సామ్రాజ్యాన్ని రక్షిస్తూ వచ్చాడు. వాళ్ళ తండ్రులైన చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు ఉన్నప్పుడే ఈ రాజ్యాన్ని సంరక్షిస్తూ వస్తున్నాడు. తాను సంరక్షిస్తూ వస్తున్నటువంటి రాజ్యాన్ని తాను కాపాడుకోవాల్సినటువంటి ధర్మం తనకుంది. కానీ అధర్మం, ఈ పక్షం అధర్మాంది, శత్రుపక్షమేమో ధర్మాంది. మరైతే ఎట్లా? అందుకనే షరతులు పెట్టాడు. నేను పాండవుల్ని చంపను, మీ వైపున యుద్ధం చేసినందుకు వాళ్ళకి శ్రేయస్సుని చెప్తా అని. ఎన్ని చెప్పినా ఈ పక్షంలో నిలబడి యుద్ధం చేస్తున్నందుకు భీష్ముడిలో కూడా ఈ అంత సంఘర్షణ ఉంది. మరైతే ఇప్పుడు కర్ణుడి సంగతి ఏమిటంటే కర్ణుడిలో కూడా అంత సంఘర్షణే. అంటే దుర్యోధనుడి పక్షంలో నిలబడి యుద్ధం చేసేటువంటి మహావీరులైనటువంటి వాళ్ళల్లో అందరిలో అంత సంఘర్షణ ఉంది. మరి కర్ణుడిలో ఏమిటి? ధర్మరాజుని ధర్మపక్షం అని తెలుసు. అందుకనే శ్రీకృష్ణుడి దగ్గర చెప్పాడు, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే ఈ వసుంధర రాజ్యానికి శాశ్వత పాలకుడుగాక అని. మరి దుర్యోధనుడి అన్యాయం అనే సంగతి తెలీదు. ఆ అన్యాయంలో తానే పాలు పంచుకున్నాడుగా. అసలు అన్యాయం చేయించింది కూడా ఈయనేగా. కాబట్టి ఇది అధర్మపక్షం అనేటువంటి విషయం తెలుసు. అధర్మపక్షంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఎందుకని చేస్తున్నాడు? ఒకప్పుడు దుర్యోధనుడు తన యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు. తనకు అవమానం జరిగేటువంటి సమయంలో తన గౌరవాన్ని నిలబెట్టాడు. అలా నిలబెట్టాడు కనుక అతడికి రుణపడి ఉన్నాడు. ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే దుర్యోధనుడి పక్షంలోనే నిలబడి యుద్ధం చేయాలి. యుద్ధానికి ప్రోత్సహించి దుర్యోధనుడిని ఆయన పక్షంలో నిలబడకపోతే ఎట్లా కుదురుద్ది? అది అధర్మం అవుతుంది. అందుకని అధర్మపక్షం అయినప్పటికీ కూడా తాను ఇటుపక్కనే నిలబడుతున్న ధర్మం కనుక అందుకని ధర్మంగా నిలబడ్డాడు. అయితే లోపల మరి ఇంకొక కరుణుడు ఉన్నాడు లోపల. ఆయనకి తెలుసు నేను అధర్మపక్షంలో నిలబడి ధర్మపక్షం మీద యుద్ధం చేస్తున్నాను అని. ఈ ప్రకారంగా మరి భీష్ముడిలో అంత సంఘర్షణ ఉంది, ద్రోణాచార్యుడిలో అంత సంఘర్షణ ఉంది, కర్ణుడిలో అంత సంఘర్షణ ఉంది. వీళ్ళు ముగ్గురే కాదు, తర్వాత వచ్చినటువంటి శల్యుడిలో కూడా అంత సంఘర్షణ. ఎందుకని? ధర్మరాజు పక్షంలో యుద్ధం చేయాల్సినటువంటి వాడు మోసం చేసి దుర్యోధనుడు తనని ఈ పక్షంలోకి లాగాడు. మాట తప్పటం అలవాటు లేదు కాబట్టి మాట ప్రకారం నిలబడ్డాడు. నిలబడి ఇటు పక్క యుద్ధం చేస్తాడు.
ఇప్పుడు సర్వసేనాధిపతి అవుతాడు 18వ రోజు. కాబట్టి ఆయన కూడా అయ్యో నా మేనల్లుడి మీద నేను యుద్ధం చేయాల్సి వచ్చిందే అనేటువంటి బాధ ఆయనకి ఉంది. ఇలా నలుగురు కూడా అంతఃసంఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు కర్ణుడు శల్యుడు ఏమన్నా కూడా పట్టించుకోవట్లా. అధర్మపక్షంలో నిలబడ్డాడు గనక పైగా శల్యుడికి ఓ మాట ఇచ్చాడు, ఏమన్నా నువ్వేం మాట్లాడినా సరే మేమేమీ అడ్డు చెప్పం. దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు చెప్పినటువంటి మాట. సరే శల్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఏదో కొద్దిగా కర్ణుడు కూడా ఎదురుగా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాడంటే, సర్లేవయ్యా ఒకవేళ అర్జునుడు కనుక గెలిచి అర్జునుడే కనుక నన్ను సంహరిస్తే నీ బడాయి మాటలే నిజమవుతాయిలే అని అన్నాడు. సరే పద పద రథాన్ని దోలు అంటే ఇప్పుడు రథాన్ని దోలుతున్నాడు. కర్ణుడి యొక్క రథం ముందుకు కదిలింది. పాండవ సేనను చూచి కర్ణుడు ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు. అంటే వాచాలత్వం అనేటువంటిది కర్ణుడికి బాగా సహజంగా ఉంది. ఏమయ్యా అర్జునుడు ఉన్న చోటికి పోనీ రథాన్ని అని అంటే ఒక్క మాటలో సరిపోద్దిగా. శల్యుడికి ఏం మాట్లాడటానికి అవకాశం కలగదు. కానీ ఏమంటున్నాడు కర్ణుడు ఇప్పుడు, ఎక్కడ అర్జునుడు? ఓ సైనికులారా చెప్పండి, మీరు అర్జునుడిని కనుక నాకు చూపిస్తే మీకు కోరుకున్నంత ధనం ఇస్తా, ప్రతిరోజు కూడా పాలిచ్చేటువంటి 100 ఆవులను ఇస్తా, లేదా 100 గ్రామాలను ఇస్తా, లేదా రత్నాలను ఇస్తా, లేదా బంగారు రథాన్ని బహుకరిస్తా, లేదా సర్వాలంకార భూషితులైనటువంటి 16 ఏళ్ల పడుసులను ఇస్తా సేవకి, లేదా గంధర్వ హయాలు 18 ఇస్తా, లేదా 600 ఏనుగులు ఇస్తా. ఎక్కడున్నారు కృష్ణార్జునులు చెప్పండి. ఆ కృష్ణార్జునులు ఎవరైతే నాకు చూపిస్తారో ఆ కృష్ణార్జునుల్ని చంపి వాళ్ళ సంపద మొత్తం మీకు ఇస్తా. నాకు అక్కర్లా, వాళ్ళని చంపడమే నాకు కావాల్సింది అని శంఖాన్ని పూరించాడు. ఇప్పుడు ఇదంతా కూడా శల్యుడికి అవకాశం వచ్చింది మాట్లాడతానికి. ఇప్పుడు దుర్యోధనుడేమో ఆనందించాడు కర్ణుడు మాట్లాడినటువంటి మాటలకి. అయితే ఇలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కర్ణుడితోటి శల్యుడు అంటున్నాడు నవ్వుతూ, "ఓ కర్ణ, ఏనుగుల్ని, బంగారాన్ని, అశ్వాల్ని, 16 ఏళ్ల పడతల్ని, ధనాన్ని ఇవ్వకుండానే అర్జునుడు నువ్వు చూస్తావు. ఇవన్నీ ఇస్తానన్నాడు కదా. అబ్బాయి ఇవన్నీ ఇవ్వకుండానే నువ్వు అర్జునుడు చూస్తావు. ఇప్పుడు నీవు మోహంతో కృష్ణార్జునులు చంపాలని అనుకుంటున్నావు, చంపగలనని విర్రవీగుతా ఉన్నావు. కర్ణ, నక్క ఎప్పుడైనా సరే 2 సింహాలను చంపినట్టుగా విన్నావా? నేనెప్పుడు వెళ్ళా. నీకు నిజమైనటువంటి మిత్రులు లేరు, నీ శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉంటేనే నిప్పుల్లో దూకపోతున్నటువంటి నిన్ను తప్పకుండా నివారించేవాడు. బ్రతకదలిచినటువంటి వాడు ఎవడైనా ఇలా డంబాలు బలుకుతాడా? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావంటే మెడలో పెద్ద బండరాయి కట్టుకొని సముద్రాన్ని దాటి ఆవల ఒడ్డుకి చేరాలనుకుంటున్నావు. నీ శ్రేయస్సును కనుక నువ్వు పొందాలి అని అనుకుంటే అర్జునుడితో సురక్షితుడై యుద్ధం చేయి. నీ రక్షణ జాగ్రత్త చేసుకొని యుద్ధం చేయి. దుర్యోధనుడి యొక్క మేలు కోరేటువంటి వాడిని కనుక నేను నీకు చెప్తున్నా, నిన్ను హింసించాలని కాదు, బ్రతకాలనుకుంటే నా మాట విను అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు అంటున్నాడు, శల్య, నా భుజబలాన్ని ఆశ్రయించి యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కోవాలని అనుకుంటున్నా. నీవు మిత్రుడిగా ఉన్నటువంటి శత్రువి, పైకేమో మిత్రుడివి కానీ అసలు నువ్వు శత్రుడివి. అందుకే నన్ను భయపెట్టాలనుకుంటున్నావు. నీవు ఈ పక్షంలో ఉండి ధర్మరాజుకి మేలు చేయాలని నీ కోరిక అన్నాడు. దానికి శల్యుడు అంటున్నాడు, కర్ణ, తల్లి ఒడిలో పడుకున్నటువంటి పసివాడు ఆకాశంలో ఉన్నటువంటి బాలచంద్రుడు చూసి పట్టుకోవాలి అని ఎగురుతాడు.
అట్లుందయ్యా నీ పని. నువ్వు మోహంతో అర్జునుని జయించాలని భ్రమపడతా ఉన్నావు. పదునైనటువంటి మొనలు కలిగినటువంటి త్రిశూలంతో వీపు గోక్కుంటున్నావు. పాము గరుత్మంతుణ్ణి రా నాతో పోరాడదు కానీ అని శపథం చేస్తూ ఉందట. తన ఇంట్లో ఉన్నటువంటి ఇంటి కుక్క అరణ్యంలో ఉన్నటువంటి పెద్ద పుల్ని చూచి మొరిగినట్లుగా నీవు అర్జునుడు చూచి మొరుగుతున్నావు. నక్క సింహాన్ని చూడనంత వరకే నేనే సింహాన్ని అనుకుంటుంది. ఆ సింహాన్ని చూసిందా ఇక ఆ ఛాయలు ఉండదు, పారిపోద్ది. నిన్ను నువ్వు పెద్ద పుల్ని అని అనుకుంటున్నావు. వారిని చూడటంతో నువ్వు నక్కవని నీకు తెలిసిపోతుంది అన్నాడు శల్యుడు. ఇద్దరు కృష్ణుల్ని చూడనంత వరకే. ఆ ఇద్దరు కృష్ణుల్ని చూసావా ఇక నీ పని అయిపోయినట్టే అన్నాడు. ఇద్దరు కృష్ణులు ఎవరు? ఒక ఆయన కృష్ణుడే, కానీ రెండోవాడు అర్జునుడు కాదు, ఆయన్ని కూడా కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ. ఎందుకనంటే భగవద్గీతలో చెప్పారు పాండవానాం ధనంజయ అని. పాండవుల్లో నేను ధనంజయుడిని అంటే కృష్ణుడే ధనంజయుడు అని. అలాగే అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి. ఆ 10 పేర్లలో కృష్ణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. కృష్ణుడు, జిష్ణువు, ఫల్గుణుడు, పార్థుడు, శ్వేతవాహనుడు, కిరీటి, భీభత్సుడు, ధనంజయుడు, విజయుడు, సవ్యసాచి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆ పనులు చేసేటువంటి వాడు కదా. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేసేవాడు. కిరీటి, అట్లా రకరకాలైనటువంటి పేర్లన్నీ కూడా అట్లా వచ్చింది. దాంట్లో కృష్ణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అందుకని ఆయన కృష్ణుడు, ఈయన కృష్ణుడు, ఇద్దరు కృష్ణుడు. ఇంకా భారతంలో కృష్ణులే ఉన్నారు. ద్రౌపదికి కూడా కృష్ణ అసలు పేరు. ద్రౌపది పేరు ద్రౌపది కాదు, ద్రౌపదుడి కుమార్తె కనుక ద్రౌపది. పాంచాల రాజ్యానికి చెందిన కనుక పాంచాలి. కాస్త మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే 5గురికి భార్య కాబట్టి పాంచాలి, పంచ భర్తృక, అందుకని పాంచాలి అనుకుంటారు. కానీ పాంచాల రాజ్యానికి సంబంధించింది. కోసల రాజ్యానికి సంబంధించిన దాన్ని కౌసల్య అన్నారు. కేకయ్య రాజ్యానికి సంబంధించిన దాన్ని కైకేయి అన్నారు. అట్లాగనే ఇక్కడ ద్రౌపదిని ద్రౌపదుడికి సంబంధించింది అంటే ద్రౌపదుడి కుమార్తె, పాంచాల రాజ్యానికి సంబంధించింది కనుక పాంచాలి అన్నారు. ఇక ఇంకొక కృష్ణుడు ఉన్నాడు మనకి, ఆయన వ్యాసుడు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ద్వైపాయనం అనే హృదయంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు అన్నారు. నల్లగా ఉంటాడు కనుక కృష్ణద్వైపాయనుడు అన్నారు. అందుకని ఆయన కూడా ఒక కృష్ణుడే. సరే, ఇక్కడ ఇద్దరు కృష్ణులు చెప్పాడు అంటే కృష్ణార్జునులే. వాళ్ళని చూసేంత వరకేనయ్యా నీ ప్రగల్భాలు. వాళ్ళని చూస్తే ఇంకా నీకు ప్రగల్భాలు నోట మాట రాదు అన్నాడు. కర్ణుని యొక్క ప్రగల్భాల వల్ల శల్యుడికి కర్ణుడిని నిందించేటువంటి అవకాశం దొరుకుతూ ఉంది. నిజంగా ఆ రకంగా కనుక ప్రగల్భాలు పలకకుండా ఉంటే శల్యుడికి కూడా అవకాశం దొరికేది కాదు. ఎందుకంటే ఎవడైనా తిట్టాలంటే అవతల వాడు కూడా ఏదో కాస్త అవకాశం ఇవ్వాలి. ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు కర్ణుడు. అందుకనే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కర్ణశల్యుల మధ్య మాటల యుద్ధం బాగానే ప్రారంభమైంది. కురుక్షేత్రంలో మామూలు యుద్ధం జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది, మానసిక యుద్ధం కూడా జరుగుద్ది. మానసిక యుద్ధం శిబిరాల్లో జరుగుద్ది, మాటల యుద్ధం యుద్ధరంగంలో జరుగుద్ది, అసలు యుద్ధం కూడా యుద్ధరంగంలో జరుగుద్ది. ఏమంటున్నాడు శల్యుడు ఎప్పుడైతే ఇట్లా ఆక్షేపించాడో కర్ణుడిని, ఓ శల్య, గుణవంతుల యొక్క గుణాలు గుణవంతులకే తెలుస్తాయి, గుణహీనులకి తెలియవు. మరి నువ్వు గుణహీనుడివి కదా, అందుకని నీకు తెలిసేటువంటి అవకాశం లేదు. కాస్త బయటపడ్డాడు. ఇప్పుడు మహాత్ముడైనటువంటి అర్జునుడి యొక్క దివ్య సంపద ఏమిటో, అతని యొక్క పరాక్రమం ఎలాంటిదో, అతని యొక్క క్రోధం ఎలాంటిదో, అతని యొక్క ధనుస్సు ఎలాంటిదో అన్నింటినీ కూడా నేను చక్కగా ఎరుగుదును. అలాగే శ్రీకృష్ణుని యొక్క మహాత్మ్యం ఏమిటో అది కూడా నాకు బాగా తెలుసు. కానీ నీకు తెలియదు. ఎందుకంటే నీవు శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివి అని అన్నందుకు పొంగిపోయావు కదా. పొంగిపోయి కదా రథసారథ్యానికి అంగీకరించావు. అందుకని
నీకు శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం తెలియదు. శ్రీకృష్ణుడి కంటే నువ్వు గొప్పవాడు వేరేటప్పటికల్లా నువ్వు కాస్త పైకి ఎగిరి గంతులేసి ఆహా అలాగనే అన్నావు. అసలు శ్రీకృష్ణుడి సంగతి నీకేం తెలుసు? శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం నాకు తెలుసు. నా బలపరాక్రమాలు, అర్జునుడి యొక్క బలపరాక్రమాలు నేను బాగా తెలిసే ఈ యుద్ధంలో గాంధీవధారి అయినటువంటి అర్జునుడిని ఎదిరించడానికి అతన్ని యుద్ధరంగాల్లోకి పిలుస్తున్నా. ఓ శల్య, నా దగ్గర భయంకరమైనటువంటి సర్పముఖాస్త్రం ఉంది. ఎన్ని అస్త్రాలు విఫలమైపోయినా ఈ సర్పముఖాస్త్రాన్ని అర్జునుడి కోసమే దాచి ఉంచా. దీన్ని యుద్ధరంగంలో ఎవరి మీద నేను ప్రయోగించను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రయోగించను. ఇది కేవలం అర్జునుడి మీదనే వేస్తా, లేదంటే శ్రీకృష్ణుడి మీద వేస్తా. ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే కానీ వాళ్ళు కాకుండా ఇంకెవరి మీద నేను దీన్ని ప్రయోగించను. సమస్త వృష్టి వీరుల యొక్క సంపత్తి అంతా శ్రీకృష్ణుడి యందు ప్రతిష్ఠితమై ఉంది. సమస్త పాండవుల యొక్క విజయం అంతా అర్జునుడి మీద ప్రతిష్ఠితమై ఉంది. అర్జునుడు గెలిస్తే పాండవులు గెలిచినట్టే. శ్రీకృష్ణుడే వృష్టి వంశం యొక్క సంపద అంతా కూడా. వాళ్ళిద్దరూ కలిసి, అటువంటి మహాత్ములైనటువంటి ఇద్దరు కలిసి నన్ను ఒక్కడిని ఎదుర్కోవడానికి వస్తున్నారు. ఇది ఎంత మంచి అవకాశం! ఇలాంటి అవకాశం ఎవరికి దొరుకుతుంది? వాళ్ళని నేను చంపటాన్ని ఈరోజే నువ్వు చూస్తావు. ఓ శల్య, గరుత్మంతుడు, ఆంజనేయుడు జెండా గుర్తు కలిగినటువంటి వాళ్ళు ఆ ఇద్దరు, కృష్ణార్జునులు ఇద్దరు. అర్జునుడి దగ్గర దివ్యమైనటువంటి ధనస్సు గాంధీవం ఉంది. శ్రీకృష్ణుడి దగ్గర సుదర్శన చక్రం ఉంది. పిరికి వాళ్ళకి భయం కలిపేటువంటి ఈ సన్నివేశం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. నీవేమో దుష్టుడివి గనక, మూర్ఖుడివి గనక, మహాయుద్ధాలు తెలియనటువంటి వాడివి గనక నీ గుండె పగిలినట్టయింది. పాపం, భయంతో అసందర్భమైనటువంటి ప్రలాపాలు పేలుతూ ఉన్నావు. ఏదో బలమైనటువంటి కారణంతో వాళ్ళని పొగుడుతూ ఉన్నావు. ఆ కారణం కూడా నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ధర్మరాజుకి మేలు చేయాలని అనుకుంటున్నావు. ముందు వాళ్ళిద్దరిని చంపి ఆ తర్వాత బంధువులతో సహా నిన్ను సంహరిస్తా. అప్పుడు నా బలం ఏమిటో నీకు బాగా తెలుస్తుంది. నా బలం నాకు తెలుసు. అందుకే కృష్ణార్జునులకి నేను భయపడేది లేదు. 1000 మంది కృష్ణులైనా, 100 మంది అర్జునులైనా నేను ఒక్కడనే చంపగలను. నువ్వు నీచ దేశంలో పుట్టినటువంటి వాడివి. నీ దేశవాసులంతా కూడా వాళ్ళని గురించి అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అన్ని దేశాల్లో కూడా చెప్పుకుంటారు మద్ర దేశంలో ఉన్నటువంటి మానవులు ఎలాంటి వాళ్ళని. అదేమిటో నేను చెబుతా, విను. నోరు మూసుకొని కూర్చో. మద్ర దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మిత్రద్రోహులు, నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు అబద్ధాలు చెబుతూ ఉంటారు, సత్యదాకా దుష్టులుగానే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా కామమోహితులై ఉంటారు. అన్ని ఆ విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒట్టి పాపకర్మలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. స్త్రీలు ఇష్టానుసారం ఎవరో ఒక మగవాడిని ఎన్నుకుంటూ ఉంటారు. ఒంటెల్లాగా, గాడిదల్లాగా నిల్చొని మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ధర్మభ్రష్టులైనటువంటి వాడు, సిగ్గులేనటువంటి అటువంటి స్త్రీల పుత్రుడివి నీవు నాకు ధర్మోపదేశం చేస్తావా? మాకు తగవులు పెట్టడం కోసమే పాండవులు నిన్ను మా దగ్గర పెట్టారని నాకు తెలుస్తూనే ఉంది. అందుకే నీవు మా పట్ల శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ వంటి వాళ్ళు 100 మంది అయినా సరే నన్ను భయపెట్టడం మాత్రం కుదిరే పని కాదు. కనుక ఓ శల్య, ఇంకా మాట్లాడకుండా ఉండు. లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలు చేసి మృగాలకి ఆహారంగా వేసి ఉండేవాడిని. నేను నా మిత్రుడైనటువంటి దుర్యోధనుడి యొక్క కార్య నిర్వహణలో ఉండటం వల్ల నీవు ఏ మాటలు మాట్లాడినా క్షమిస్తాను అని నేను ప్రతిజ్ఞ చేసినందువల్ల ఇంకా నువ్వు బ్రతుకున్నావు అని పలికి కర్ణుడు శల్యుణ్ణి త్వరపెడుతూ ఉన్నాడు. పద ముందుకి పదాలి.
ఇంతవరకు కర్ణుడికి శల్యుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణని మనం ఒకసారిగానే జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొదట్లో శల్యుని మాటలు సహించి ఊరుకున్నాడు కర్ణుడు. ఎందుకంటే అతడితో పని ఉంది గనక, అతడు తనకి సారథి గనక, సారథ్యంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు శల్యుడు గనక, అతడి సారథ్యంలో గనకైతే అర్జునుడిని నేను సంహరించగలననేటువంటి నమ్మకం ఉండటం వల్ల ఇప్పుడు కనుక అతడితో ఏదన్నా కనుక మాట్లాడితే రథం మీద నుంచి దిగిపోతాడేమో, నా కొంప కొల్లేరవుతుంది అని మౌనంగానే ఊరుకున్నాడు. అతడి యొక్క షరతులను అంగీకరించాడు కనుక మాట్లాడటానికి అవకాశం కలిగలేదు. అయితే శల్యుడు ఇంకా ఇంకా కర్ణుడిని ఎందుకు ఎగతాళి చేస్తున్నాడు, అంతటితో ఆగలేదే అంటే అది కర్ణుడి యొక్క స్వయంకృతాపరాధం. ఎందుకంటే కర్ణుడే అవకాశాన్ని ఇస్తున్నాడు. కర్ణుడు బయలుదేరగానే అనేకమైనటువంటి ఉత్పాతాలు కలిగినాయి, అపశకునాలు కనిపించినాయి. దాంతో కర్ణుడు తనకి తాను ధైర్యం చెప్పుకోవటం కోసమని, ఈ అపశకునాలకు నేను భయపడేది లేదు, నేను ఎంతో గొప్పవాణ్ణి అని చెప్పుకొని సంతృప్తి చెందటం కోసమని ప్రగల్భాలు పలకటం ప్రారంభించాడు. చీకట్లో మనం ఎక్కడికైనా పోతా ఉంటే, ఎందుకంటే మీకు పెద్ద అనుభవం ఉండదు, పల్లెల్లో మాత్రం ఇలాంటి అనుభవాలు ఉంటాయి. పూర్వకాలంలో లైట్లు ఉండేవి కాదు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి తప్పనిసరిగా రాత్రిపూట పోవాల్సి వస్తే చీకట్లోనే ప్రయాణం చేస్తారు. ఆ చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు ఏదో చిన్న దీపం ఉంటుంది, అది సరిగ్గా దూరానికి కనపడదు, కానీ ఎక్కడో ఎవరో సంచరిస్తున్నట్టుగాను ఏదో కనపడుతూ ఉంటుంది. అప్పుడు వీడికి భయం కలుగుద్ది. ఈ భయం పోగొట్టుకోవడానికి ఎవరక్కడ, నేను ఎవరనుకున్నావు అని కేకేస్తాడు. ఆ కేక దేనికనంటే ధైర్యం రావడం కోసం. అదే ప్రకారం ఇక్కడ కర్ణుడు కూడా తన లోపలటువంటి భయాన్ని దాచుకోవడం కోసం అని చెప్పి ఆ భయాన్ని పైకి వ్యక్తం చేయకుండా, ఆ భయాన్ని పైకి వ్యక్తం కాకుండా శల్యుడితోటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. నేను దేవేంద్రుడికి కూడా భయపడేటువంటి వాడిని కాదు, నాకు ఎంతటి వారిని చూసినా జంకు గొంకు లేవు, అలాంటిది కృష్ణార్జునుడు నాకు లెక్క. అర్జునుడిని ఎదుర్కోవాలంటే సమర్థుడైనటువంటి వాడు ఈ భూప్రపంచంలో నాకంటే మించినటువంటి వాడు ఎవరు లేడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు, సాత్వికి, వీళ్ళందరితో సహా అర్జునుడిని నేను సంహరిస్తా. వీళ్ళందరినీ సంహరించగలిగినటువంటి వాడు ఎవరున్నారు? నేనే. యమధర్మరాజు, వరుణుడు, ఇంద్రుడు, కుబేరుడు, అగ్నిదేవుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ సేనలతో కలిసి అర్జునుడికి కనుక సహాయంగా వస్తే వాళ్ళందరితో సహా అర్జునుడిని నేను సంహరిస్తా. నాకు లెక్కలేదు వాళ్ళంటే. దేవతలు కాదు, దేవతలైనా, దానవులైనా, యక్షులైనా, కిన్నెరులైనా, కింపురుషులైనా, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పన్నగులు, ఎవరైనా సరే నా ముందు బలాదురు. అంతటి పరాక్రమశాలిని, అంతటి అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడిని అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. దాంతో శల్యుడికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ ప్రగల్భాలు పలకపోతే పాపం శల్యుడికి అవకాశం వచ్చేది కాదు. అందుకనే అర్జునుడి యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క విజయాలని ప్రశంసిస్తున్నాడు. ఎక్కడెక్కడ అర్జునుడు గెలిచాడో, ఎక్కడెక్కడ కర్ణుడు ఓడిపోయాడో, ఓడిపోయి పారిపోయాడో ఆ విషయాలన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నాడు. సరే, అప్పుడు మరీ మౌనంగా ఉండటం బాగుండదు కనుక కర్ణుడు మౌనంగా ఉండలేక అప్పుడు అన్నాడు, సరే అర్జునుడే కనుక నన్ను సంహరించినట్లయితే నీ బడాయి మాటలే నిజం అనుకుందాంలే అన్నాడు. అంటే నువ్వు చెప్పే నిజం అనుకుందాం అని ఊరుకున్నాడు. ఇప్పుడు కూడా శల్యుడి విషయంలో కొంత సంయమనం పాటించాడు కర్ణుడు. అంటే తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఇప్పుడు చివరిలో చెప్పుకునే మనం తీవ్రమైనటువంటి, మరి అంతటితో ఊరుకోకుండా కర్ణుడు ఊరుకున్నట్టయితే బాగానే ఉండేది. అంతటితో ఊరుకోకుండా ఎక్కడున్నాడు అర్జునుడు, ఏనుగులు ఇస్తా, అర్జునుడు ఎక్కడున్నాడో చెబితే గుర్రాలు ఇస్తా, ఆడపడుచులను ఇస్తా, బంగారం ఇస్తా, రథాలను ఇస్తా, ఎవరు చెప్తారు మీకు తెలుసా, మీకు తెలుసా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఏమంటున్నాడు ఇప్పుడు, అయ్యా నువ్వు గుర్రాలని, ఏనుగుల్ని ఎవరిని ఇవ్వక్కర్లా, నీకు చక్కగా అర్జునుడు కనపడతాడు, వస్తాడు ఇప్పుడు నీ దగ్గరికి,
అర్జునుడి యొక్క రథాన్ని కనుక్కోవడానికి ఎవరో నీకు ఏమి చెప్పక్కర్లా. నిజంగా ఆ రోజుల్లో కురుక్షేత్ర యుద్ధంలో ఏ మహావీరుడైనా సరే ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంటే రథం అయితే కనపడదు, కానీ రథం మీద ఉన్నటువంటి ధ్వజం ఉంటుంది బాగా ఎత్తుగా. ఆ ధ్వజం మీద ఒక పతాకం ఉంటుంది, ఆ పతాకం మీద ఒక గుర్తు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు గుర్తు ఒక్కొక్కటి ఉంటుంది. అర్జునుడికి కనుకైతే ఆంజనేయుడు ఉంటాడు, శ్రీకృష్ణుడికి అయితే గరుత్మంతుడు ఉంటాడు. కాబట్టి దాన్ని చూసి ఇదిగో ఫలానా వాళ్ళది, ఇది అర్జునుడి యొక్క రథం, ఇది భీష్ముడి యొక్క రథం, ఇది ద్రోణాచార్యుడి రథం, ఇది కర్ణుడి రథం, ఇది దుర్యోధనుడి రథం అని తెలుసుకోవచ్చు. ఈ మాత్రం దానికి ఏనుగులు ఇస్తా, గుర్రాలు ఇస్తా, ఇదే నువ్వు చెప్పాల్సింది. కనపడుతుందా? ఆంజనేయుడి యొక్క పతాకం కనపడుతుంది కదా, కపిధ్వజం. ఆ కపిధ్వజం అనేది అర్జునుడిని నీకు తెలియదా? ఒకవేళ అలా తెలియకపోయినా అర్జునుడు ఎక్కడున్నాడో అక్కడికి మన రథాన్ని పోనివ్వు అని అంటే సరిపోయేది. కానీ అలా ఎందుకంటే సారథికి రథికుడు ఏం చెప్తాడంటే పలానాడితో నేను యుద్ధం చేయాలో అక్కడికి తీసుకెళ్ళంటాడు. ఇప్పుడు ఆ పని చెప్పచ్చుగా. ఆహా, అర్జునుడు ఎక్కడున్నాడో నువ్వు చెప్పు అని అందరిని అడుగుతున్నాడు కనపడ్డాడు. నోటి దురద మహా ఎక్కువ కాబట్టి కర్ణుడికి ఇలా చేశాడు. ఆ కర్ణుడి యొక్క నోటి దురద శల్యుడికి అవకాశం కల్పించింది విమర్శించడానికి. అందుకే అంటున్నాడు, కర్ణ, నక్క సింహాన్ని ఎప్పుడైనా చంపేసినట్టుగా నువ్వు విన్నావా? బ్రతకాలనుకున్నటువంటి వాడు ఇలా డంబాలు బలకడయ్యా. నీ పరిస్థితి ఎట్టుందంటే మెడకి బండరాయి కట్టుకొని సముద్రాన్ని దాటాలనుకుంటున్నావు. పదునైనటువంటి మొనలు కలిగినటువంటి త్రిశూలాన్ని తీసుకొని వీపు కోక్కోవాలనుకుంటున్నావు. నీవేమో నక్కవి, అర్జునుడేమో సింహం. అతడు నువ్వేం చంపుతావు అన్నాడు. ఇప్పుడు కర్ణుడు కాస్త ఓర్పు కోల్పోయాడు. ఇంతవరకు కాస్త ఓర్చుకున్నాడు కదా, ఇప్పుడు ఓర్పు కోల్పోయాడు. చేసే పని కన్నా ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు కర్ణుడు. అంటే పని తక్కువ, ప్రగల్భాలు ఎక్కువ. శల్యుని నిందించడానికి సిద్ధమై ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దుష్టుడివి, నీ దేశంలో ఉన్నటువంటి జనులందరూ దుష్టులే, మద్రదేశీయుల వాసులంతా కూడా నీచంగా మాట్లాడుతూ ఉంటారు అని ఆ దేశవాసుల గురించి మాట్లాడుతున్నాడు. అయిపోయింది, వీళ్ళిద్దరు ఎదురెదురుగా మాట్లాడుకోవడం అయిపోయి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి చెబుతున్నాడు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు దుర్మార్గులు అయితే ఈ దేశంలో దుర్మార్గులు కాకుండా ఉన్నారా? మళ్ళీ ఆయన అంటాడు ఆ మాట కూడా. సరే, అతన్ని ఇప్పుడు కర్ణుడు శల్యుడు తనకి సారథిగా ఉండటానికి దుర్యోధనుడు ఎంతో కష్టపడి ఒప్పించాడు. ఈ ఆలోచన కూడా కర్ణుడు మర్చిపోయాడు. శల్యుడు పెట్టినటువంటి షరతుకి తాను దుర్యోధనుడు ఇద్దరు అంగీకరించారు. శల్యుడు ఏం మాట్లాడినా సరే మేము సహించి ఊరుకుంటాం అని ఇద్దరు మాట ఇచ్చారు అక్కడ. ఇప్పుడు కర్ణుడు ఆ మాట కూడా మర్చిపోయాడు. మర్చిపోయి కర్ణుడు కూడా రెచ్చిపోయి శల్యుడిని, మద్రదేశీయుల్ని, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా దూషించడం ప్రారంభించాడు. అటువంటి నీచ జాతి స్త్రీలకు పుట్టినటువంటి వాడి. అంటే ఈ తిట్టు ఎలాంటిదో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ చెప్పటం బాగుంటుంది కానీ, అంటే నీచ జాతి స్త్రీలకు పుట్టినటువంటి వాడంటే వాళ్ళ అమ్మని చెప్తాడుతున్నాడు, శల్యుడి యొక్క అమ్మని. ఇది కర్ణుడి యొక్క సంస్కారం. శల్యుడు మరింతగా రెచ్చిపోవటానికి ఇంకా అవకాశం వచ్చింది ఇప్పుడు. అందుకనే రెచ్చిపోవటానికి సిద్ధమై, ఓ కర్ణ, నీకు దృష్టాంతంగా ఒక కథ చెప్తాను విను అంటూ హంస కాకీయోపాఖ్యానం అని అంటారు. హంస, కాకి ఈ రెండింటికి సంబంధించినటువంటి కథని నేను చెప్తాను విను అంటున్నాడు. ఓ కర్ణ, మూర్ధాభిషిక్తులైనటువంటి రాజుల యొక్క వంశంలో జన్మించాను. అంటే కిరీటం పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించేటువంటి వంశంలో జన్మించాను. నేను కిరీటం పెట్టుకొని మద్ర దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నా. నువ్వేమో దుర్యోధనుడు ఇచ్చినటువంటి అంగరాజ్యాన్ని ఆయన ఏదో దయదలిచిస్తే అదిగో దాన్ని కాస్త భిక్షగా పుచ్చుకున్నావు. యజ్ఞపరాయణుణ్ణి నేను, ధర్మతత్పరుణ్ణి, ఆడిన మాట తప్పనటువంటి వాడిని. నీ మేలు కోరినందువల్ల నీకు జాగ్రత్తలు చెప్తున్నా.
నిరపరాధమైనటువంటి నన్ను చంపాలనుకుంటావా? అంత తీవ్రమైనటువంటి నేరం నేను ఏం చేశాను? ఏముంది నాలో దోషం? నీకు కాకి హంస కథ దృష్టాంతంగా చెప్తా, అది విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా చేద్దు కానీ, అప్పుడు నన్ను చంపాలనుకుంటావో ఏమనుకుంటావో అప్పుడు అట్లే చేద్దు కానీ. దుర్యోధనుడి యొక్క హితాన్ని కోరేటువంటి వాడిని గనక, నీకు సారథిని గనక, నీకు ఏది మంచో ఏది చెడో తెలిసినటువంటి వాడిని గనక తప్పకుండా ఈ దృష్టాంతాన్ని నీకు చెప్పాలి. నేను బాధ్యత కలిగినటువంటి సారథిని గనక రథికుడి యొక్క బలాబలాలు ఏమిటో, శత్రువు యొక్క బలాబలాలు ఏమిటో, గుర్రాలకు కలిగేటువంటి శ్రమ ఏమిటో, రథంలో కావలసినటువంటి ఆయుధాలు ఏమిటో, శుభాశుభాలు కలిగించేటువంటి మృగాల యొక్క పక్షుల యొక్క అరుపులు ఏమిటో, శల్య చికిత్స అంటే బాణాలు గుచ్చుకున్న తర్వాత ఆ బాణాలు తీసిన తర్వాత దానికి మందు రాయాలి. ఆ మందు, ఆ చికిత్స, అస్త్రప్రయోగం, శకునాలు అన్నీ తెలిసినటువంటి వాడిని. అందుకే నీకు దృష్టాంతంగా ఇదిగో ఈ కథ చెప్తున్నాను, చాలా శ్రద్ధగా విను అని ఇప్పుడు ఆ కథని చెప్పబోతున్నాడు. హంస కాకియోపాఖ్యానం అని ఆ కథని మనం రేపు చెప్తున్నాం.